పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. వారణాసిలో ప్రధాని పర్యటన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల, 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్, 10 నుంచి 15 సీట్లు ఎక్కువ రావడంతోనే మోదీ ప్రధాని అయ్యారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్న రాహుల్. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని భగవత్ అన్నారు. మోదీ తన కుర్చీ వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరు. రాహుల్ మాత్రమే కుర్చీ నుంచి దింపుతారన్న రేవంత్. ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన, తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సీఎం. వైసీపీ పథకాలనే పేర్లు మార్చారు, పెట్టుబడి సాయం 20,000 ఎక్కడ? రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సూటి ప్రశ్న. బీసీలకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. 10% రిజర్వేషన్లు ఓవైసీ సోదరుల కోసం కేటాయించారు. ముస్లిం రిజర్వేషన్లు ఒప్పుకునే ప్రసక్తే లేదన్న రామచంద్రరావు. బీసీల రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు కదలాలి. బీజేపీ హైదరాబాద్లో కాదు, ఢిల్లీలో ధర్నా చేయాలి. రామచంద్రరావు బీసీల వ్యతిరేకన్న పొన్నం. హస్తిన యాత్రలో రేవంత్ అర్ధశతకం. ఢిల్లీ టూర్లతో మన రాష్ట్రానికి వచ్చింది ఏం లేదు. రైతులకు యూరియా ఇవ్వడం లేదన్న కేటీఆర్. సింగపూర్ పర్యటనతో ఏం సాధించారు? 30 ఏళ్లలో 58 సార్లు బాబు సింగపూర్ వెళ్లారు. అవినీతి సొమ్ము పెట్టుబడి పెట్టేందుకే అన్న అమర్నాథ్. సృష్టి ఘటనతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఐవీఎఫ్ సెంటర్లపై ఫోకస్. 3 రోజుల పాటు 35 బృందాలతో తనిఖీలు. సృష్టి కేసులో ఇవాళ పోలీస్ కస్టడీకి కళ్యాణి, సంతోషి. 2వ రోజు నమ్రతని విచారిస్తున్న పోలీసులు. సరోగసీపై ప్రశ్నల వర్షం. విశాఖలోని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. 10 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు. 10 రోజుల్లో సరి చేసుకోకపోతే సీజ్ చేస్తామంటూ హెచ్చరికలు. దర్గామిట్ట పిఎస్లో వైసీపీ నేతలపై కేసు. జగన్ టూర్ నేపథ్యంలో 4 కేసులు నమోదు. బైక్ ర్యాలీ నిర్వహించారని ఫిర్యాదులు. ఖానాపూర్లో కొనసాగుతున్న బంద్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తరలించడంపై ఆగ్రహం. ఎంఈఓని బంద్ పాటించాలని కోరడంతో ఉద్రిక్తత. నాగార్జున సాగర్ కి భారీగా వరద. 22 గేట్లు ఎత్తి నీటి విడుదల. ప్రాజెక్టు దగ్గర ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్కులు. ఛత్తీస్గఢ్ లో 2 కేరళ నన్స్ అరెస్ట్ పై దుమారం. బలవంతపు మత మార్పిడిలు చేయించారని ఆరోపణలు. వారిని విడుదల చేయాలంటూ కేరళలో ర్యాలీలు. గౌరీకుండ్ నుంచి మళ్లీ అమర్నాథ్ యాత్ర. కొండ చర్యలు విరిగిపట్టడంతో నిన్న రహదారుల మూసివేత. సహాయక చర్యల తర్వాత కొనసాగుతున్న యాత్ర. అయోధ్యలోని హనుమాన్ ఆలయంలో రద్దీ. భారీగా తరలివచ్చిన భక్తులు. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు.